కాక్రోచ్ జనతా పార్టీకి రాను రాను ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా వరకు ఆదరణ పొందుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా చాలా మంది సెలబ్రిటీలు అటు సీజేపీ పార్టీకి మద్దతిస్తూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా వాళ్ళు మద్దతిచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా సూర్య భార్య నటి అయినటువంటి జ్యోతిక కూడా అటు సోషల్ మీడియా వేదికగా కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తన సోషల్ మీడియా వేదికగా కూడా అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎవరైతే విద్యార్థులు అక్కడ సీజేపీ పార్టీకి మద్దతిస్తున్నారో వాళ్ళకి నేను మద్దతిస్తానంటూ కూడా ఏదైతే ఇప్పటి వరకు ఎగ్జామ్ జరుగుతున్నాయో విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వీళ్ళంతా కూడా పారదర్శకంగా నడవాలంటూ కూడా తను ఆ పోస్ట్లో రాసుకురావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అటు ఇండస్ట్రీ నుంచి చాలామంది అటు సీజేపీ పార్టీకి మద్దతిస్తూ వస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మద్దతిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీ నుంచి చూసుకున్నట్లయితే గతంలో అటు డైరెక్టర్ అయినటువంటి శేఖర్ కమ్ముల గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది ఈ ఇష్యూ పైన. దాని తర్వాత కూడా ఈరోజు అటు నటుడైనటువంటి నవదీప్ కూడా రియాక్ట్ అయ్యారు. తను రియాక్ట్ అవుతూ కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో కూడా ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళని యాంటీ నేషనల్స్ అంటారని, ఎవరైతే స్టూడెంట్స్ వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారని, ఒకవేళ మాట్లాడినట్లయితే నీకేం తెలిసి మాట్లాడుతున్నావని అంటున్నారని, ఒకవేళ మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడవు, నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా అని అంటారని కూడా ఒక వీడియో క్లిప్ని అటు సోషల్ మీడియాలో పంచుకున్నారు అటు నవదీప్. అయితే దీనికి సంబంధించి కూడా అంటే రోజుకు సీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా వరకు ఆదరణ పొందుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి శేఖర్ కమ్ముల కూడా ప్రత్యేకంగా రియాక్ట్ అయ్యారు. అటు సీజేపీ పార్టీ నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలని, ఎవరైతే దీంట్లో విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తామంటూ కూడా అటు శేఖర్ కమ్ముల తన సోషల్ మీడియా ద్వారా కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చాలామంది అంటే ఒక తెలుగు ఇండస్ట్రీనే కాకుండా అన్ని ఇండస్ట్రీల నుంచి కూడా అటు చాలా ఆదరణ పొందుతుంది. చాలామంది కూడా అటు ఎవరైతే ఇప్పటి వరకు అటు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ దగ్గరికి స్టూడెంట్స్ ప్రొటెస్ట్కు వెళ్ళారో ఆ సందర్భంలో పోలీసులు చేసినటువంటి చర్యల పట్ల కూడా ఇండస్ట్రీ నుంచి చాలా వరకు అటు ఆదరణ పొందారు. అటు వాళ్ళు పోలీసులు విద్యార్థుల పట్ల ప్రవర్తించినటువంటి ప్రవర్తన పట్ల కూడా వాళ్ళు ఖండించడం జరిగింది. చాలా రాష్ట్రాలలో కూడా ఇండస్ట్రీ నుంచి చాలా వరకు వచ్చి కూడా దీనిపైన మాట్లాడుతున్నారు. చాలామంది అటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా వస్తున్నటువంటి ఆదరణ చూసినట్లయితే చాలా వరకు అంటే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా లేదా అనేది చూడాలి. నిన్న ఏదైతే ఇప్పటి వరకు కూడా అటు సీజేపీ పార్టీతో ప్రభుత్వము చర్చలు జరిపి దాదాపుగా 2 గంటల పాటు కూడా చర్చలు జరిపి దాని తర్వాత తుది నిర్ణయం మేము రేపు చెప్తామంటూ కూడా ఈ రోజుకి వాయిదా వేసింది. కానీ ఈ రోజు ఏం జరగబోతుంది, అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా లేదా ఏవైతే ఇప్పటి వరకు చనిపోయినటువంటి నీట్ పేపర్ లీకేజ్లో చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రభుత్వం ₹1,00,00,000 వరకు ఇస్తుందా లేదా అనేదైతే చూడాలి. కానీ ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే ఎలాంటి జవాబు కూడా ప్రభుత్వం నుంచి రాలేకపోవడం అయితే చూడొచ్చు. కానీ ఇప్పుడు అంటే ప్రస్తుతానికి కూడా ఈ ఇండస్ట్రీ నుంచి పెరుగుతున్నటువంటి ఆదరణ ఏదైతే ఉందో దాని పట్ల కూడా చాలా వరకు అంటే ఎలా నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం అనేది అయితే చూడాలి. కానీ ఇప్పుడైతే చూసినట్లయితే సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టులు అనేవి అంటే ఆ సీజేపీ పార్టీకి ఆపోజిట్గా కూడా చాలామంది పెడుతూ వస్తున్నారు. వీటికి ఫండ్స్ విదేశాల నుంచి వస్తున్నాయని, దాదాపుగా వీళ్ళంతా కూడా వేరే దేశం నుంచి ఫండ్స్ తీసుకొని ఈ ప్రొటెస్ట్ని నిర్వహిస్తున్నారు, ఎవరు కూడా దీంట్లో విద్యార్థులు లేరు అని కూడా సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్ చేస్తున్నారు. అసలు సోషల్ మీడియా ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారు కూడా అంటున్నటువంటి పరిస్థితుల్లో నిన్న ఆ విదేశాంగ వ్యవహారాల మంత్రి కూడా దీనిపైన మాట్లాడుతూ కూడా ఇప్పటి వరకు ఏవైతే సీజేపీ పార్టీకి వేరే దేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయని అంటున్నారో అది ఖచ్చితంగా చెప్పలేమని, మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని కూడా అటు కొట్టివేయడం జరిగింది. అయితే దీని తర్వాత అంటే ఎలా దీన్ని సమర్థించుకుంటారు ప్రభుత్వం కావచ్చు, విద్యార్థులు కావచ్చు. ప్రశ్నిస్తుంది ఒకటే, అంటే 3 డిమాండ్లను మాత్రమే తీసుకువెళ్లారు ప్రభుత్వం దగ్గరికి. ఒకటి, నీట్ పేపర్ లీకేజీ సందర్భంగా కూడా ఆ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి ₹1,00,00,000 అందించాలి, ఇప్పటి వరకు కూడా ప్రొటెస్ట్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టొద్దంటూ కూడా ఈ 3 డిమాండ్లను ముఖ్యంగా తీసుకువెళ్ళడం జరిగింది. అదేవిధంగా
సీజేపీ పార్టీకి సంబంధించిన వారు కూడా అటు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఈ తర్వాత కూడా అంటే భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానం కూడా మారాలి అంటూ కూడా చాలామంది సెలబ్రిటీస్ కూడా చాలా వరకు కోరుకుంటున్నారు. అటు సీజేపీ పార్టీకి కూడా చాలా వరకు మద్దతు ఇస్తున్నటువంటి తరుణంలో అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా అనేదైతే ఈరోజు సాయంత్రం వరకు మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేదైతే చూడాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.